యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్టయితే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఏ పర్వతం అది అంటే ముందుగానే యెషయా గ్రంథములో యేసు ప్రభువారు ప్రతి ఒక్కరూ కప్పబడిన ముసుగు ఎలాగోనో తెలుసా? యాజకులు కూడా కప్పబడ్డారు, విశ్వాసులకి కప్పబడ్డారు. ప్రజలందరి ముఖముల మీద కప్పబడి ఉన్న ముసుగు. పరిశుద్ధాత్మను తెలుసుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను పొందుకోలేని పరిస్థితి. అందుకనే పాత నిబంధనలో మనం చూసినట్టయితే ఆ ముసుగు తీసివేయగలిగిన ఒక వ్యక్తి గురించి ఆ యెషయా గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. అందరి మీద కప్పబడ్డది ముసుగు. చిన్నలు పెద్దలు, ఆ దేశం వారు ఈ దేశం వారు అనేది ఏమీ లేదండి. అందరి మీద కప్పబడ్డది. పాత నిబంధనలో మనం చూసినట్టయితే వారు యాకోబు ఉన్నాడు, కృపచేత నడిపించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కృపచేత కేవలముగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడిపించబడ్డాడే గాని సర్వసత్యములోకి నడిపించబడలా. సత్యములోకి నడిపించబడ్డాడు, సర్వసత్యములోకి నడిపించబడలా. ముసుగు వేయబడే ఉన్నది ఆయన కూడా. ఎలాగోనంటారా? దేవుడు పరిశుద్ధుడు, తను పరిశుద్ధముగా ఉండాలి. కానీ లేడు కదా. ఎలాగా? ఇద్దరు భార్యలు చెప్పండి, లేయా రాహేలు, తర్వాత ఇద్దరు దాసీలు. ఎంతమంది భార్యలు చెప్పండి? 4. అట్లని అతను అపవిత్రుడని కాదు, ఆయన కృప పొందుకున్నాడు, కృపలో నడిచాడు. ముసుగు వేయబడ్డది. ఒక్కటే భార్య అనే సంగతి తెలుసుకోలేని పరిస్థితి. ఆ దేవుడు పరిశుద్ధుడని అర్థం చేసుకోలేని పరిస్థితి. మరి కొత్త నిబంధనలో చూసినట్టయితే మత్తయి సువార్తలో ఏ వ్యక్తికైనా ఒక్క భార్య, ఏ వ్యక్తికైనా ఒక్క భర్త, అంతకంటే వేరే ఉండటానికి వీలు లేదు అని. ఒకవేళ భర్త గారి చనిపోతే వేరే వివాహం చేసుకోవచ్చు అని రాయబడి ఉంది. ఒకవేళ యవన కాలంలో భర్త చనిపోతే, ఎందుకంటే నిన్ను పోషించేవాడు కావాలి కనుక బైబిల్లో మత్తయి సువార్తలో రాయబడి ఉంది. కాబట్టి అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటి అంటే, యేసు ప్రభువారు కప్పబడిన ప్రతి ముసుగును తీసివేశాడు. పాత నిబంధనలో కప్పబడి ఉంది ముసుగు, కప్పబడి ఉంది. గోల్కొత్త కొండపైన చూడండి, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఏ పర్వతం అది? గోల్కొత్త కొండ. దాని మీద ఆయన సిలువ వేయబడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ముసుగని తొలగబడదు. ఎప్పుడో తెలుసా? ఇంచుమించు 3 గంటల ప్రాంతములో తండ్రి చేతులకి తన ప్రాణమును అప్పగించబడినప్పుడు దేవాలయము తెర చీలిపోయిందట, 2గా చేల్చబడ్డది. అంటే అక్కడ భక్తి బాగానే ఉంది. ఏంటి ఆ భక్తి బాగానే ఉంది, కానీ క్రియల తేడా వచ్చింది. భక్తి బాగానే ఉంది కానీ క్రియలు. ఏంటి ఆ భక్తి అంటే, పాత నిబంధనలో ఒక మందిరం ఉంటే, గుడారం ఉంటే, ఆ గుడారంలోకి వెళ్ళాలంటే ప్రజలందరూ ఎక్కడ ఉండాలంటే బయటే ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఉండాలి. అతి పరిశుద్ధ స్థలము బలిపీఠం యొద్దకు ఎవరు వెళ్ళాలంటే యాజకులు వెళ్ళాలి. యాజకుడు నడువుకు ఒక గంట కట్టబడి ఉంటుంది, ఒక తాడు కూడా కట్టబడి ఉంటుంది. లోపలికి వెళ్ళి ఆయన ధూప నైవేద్యము అర్పించిన తర్వాత తిరిగి బయటికి వస్తే పర్వాలేదు, రాకపోతే ఆ గంట నడుముకు కట్టిన ఆ గంట మోగకపోతే అతన్ని ఆ తాడు పట్టుకొని బయటికి లాగేస్తారు. ఎందుకంటే లోపలికి ఎవరికి వెళ్ళడానికి అవకాశము, అధికారము
లేదు. దేవుడు పెట్టిన నిబంధన. మరి ఎంత పరిశుద్ధతగా నడిచినప్పుడు కూడా మరి ఇదెందుకు ఏర్పాటు చేయలేదు, మరి ఇదెందుకు గద్దించలేదు అని చెప్పి మనం చూస్తే, కృపకాలములో, ఇప్పుడు కృపకాలమే కానీ సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. ఆ కాలములో చూడండి, ఎక్కడది మర్చిపోయావా? చదవండి. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. అపోస్తుల కార్యాలు చదవండి. అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి? ప్రభు నీ కొరకు శిలువ మీద వేలాడి తీయబడ్డాడు. ఎందుకు నువ్వు పొందుకోవాలి? నీ కొరకు రక్తం సిందించాడు. ఎందుకు నువ్వు మారు మనసు పొందుకోవాలి? అది అజ్ఞాన కాలము, ఇది కృపకాలము. అది అజ్ఞాన కాలము. అజ్ఞాన కాలమును ఏం చేసినా దేవుడు క్షమించుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క మారు పెద్దగా పట్టించుకోలే. అయ్యో నా బిడ్డలే కదా, వాళ్ళ భక్తిని బట్టి కూడా దేవుడు క్షమించాడు. వాళ్ళకున్న ఆశను బట్టి, దేవుడి మీద వాళ్ళకు కలిగి ఉన్న భక్తి జీవితాన్ని, ఆశను బట్టి కూడా దేవుడు క్షమించాడు. కానీ ఇప్పుడు క్షమించట్లా. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో అంటాడు, మోహపు చూపు చూసిన ప్రతి ఏ స్త్రీనైనాను మోహపు చూపు చూసిన ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ రాసించాడు. ఎందుకంటే దేవాలయం తెర చినిగిపోయింది. దేవాలయం తెర ఏమైందట? చినిగిపోయింది. కనుక ఇప్పుడు అందరు కూడా మారుమర్చిపోతారు. ఆ ముసుగు అనేది తీయబడ్డది అనమాట. ముసుగులో ఉన్నారు వారి ముఖం మీద, ముసుగు వేయబడ్డది. ముసుగులో ఉన్నారు వారు. కనుక ఆ ముసుగు ఎప్పుడైతే కప్పబడి ఉన్నదో ఆ ముసుగును బట్టి వారందరికీ ఏం తెలుసుకోలేకపోయారు? అపవాది ఒకవైపున వాళ్ళ మీద ముసుగును కప్పివేసింది అనమాట. ముసుగును కప్పివేసింది కనుక వాడు తెలుసుకోలేకపోయారు. దేవుని కృప ఏంటో తెలుసుకోలేకపోయారు. దేవుని ఆశ్చర్యకార్యాలు తెలుసుకుపోయారు. అంత ఎందుకండి? ఐగుప్తులో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నిర్గమాకాండం చూడండి ఒకసారి, ఎన్ని కార్యాలు చేశాడు. ఒకదాని అంట ఒకటి ఎన్ని కార్యాలు చేశాడండి ఆయన. అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అవన్నీ మరిసిపోయి ఏం చేశారంటే వాళ్ళు అవన్నీ మరిసిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అందుకే కొన్నిసార్లు కూడా ఆయన మనకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి అక్కడ రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. మరి ఎంతగా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారో. వెనక త్రోసి వేసిరి, లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. అన్ని చేసినప్పుడు కూడా వాడు మనస్సు ఏమైందట? అలా మనస్సు వారు గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడట వాడు వినలేదట. వెనకేం చేశారు? దేవునికి తిరుగుబాటుగా ప్రవర్తించారు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే 23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించిదను, నా ఉపదేశమును నీకు తెలిపెదను. నేను పిలువగా
వినకపోతిని, నా చెయ్యి చాపగా పిలవగా వినకపోతిని, నా చెయ్యి చాపగా నా చెయ్యి చాపగా ఎవరినూ ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసి నేను గద్దింపగా లోబడకపోతిని. కాబట్టి గద్దించి ఉన్నాడట, పిలిచి ఉన్నాడట, వివరంగా ఎడమనిషి తెలియపరిచాడంట. బాబు ఇలాగ ఉండండి, మీరు ఈ రీతిగా నడవండి, మీరు దీవించబడతారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఈ రీతిగా మీరు నడవండి, వ్యర్థమైన స్థితిలో ఉండమాకండి అని చెప్పి తెలియపరిచాడు. ఎంతగానో దేవుడు గద్దించి వారిని ఒక మంచి మార్గంలో పెట్టాలని చూశాడు. పెడితే వాడు మంచి మార్గంలో నడిపించబడితే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి చేర్చబడేవాడే. అలా కాకుండా వాడు ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసినా ఏం చేశారట? ప్రభు మాట వెనక పోయారు. ఆయన మాటను పక్కన పెట్టేశారు. మందిరానికి వస్తున్నాం మనం, దేవుని సన్నిధిలో ఒక మాట చెబితే నీకెన్ని పనులున్నా ఆ పనులను ముగించుకొని ఆ టయానికి నువ్వు ఆదరైతేనే. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలోనే ఇంత కరెక్ట్గా చెప్పాడు కదా, మరి ఇప్పుడు ఎంత కరెక్ట్గా మనం వినాలా? ఆలోచించండి, ఎంత కరెక్ట్గా వినాలా? దేవుడు మన ముఖం మీద కప్పబడిన ఆ తెరంతా కూడా శిలువ మ్రాను మీద వేలాడబడి ఆయన మరణము ద్వారా ఏం చేశాడో తెలుసా? ఆయన మరణమును మింగివేసి మనకు జీవమును ప్రసాదించాడు. ఏమండి? అయితే మనం ఏం చేస్తున్నాం? మన ముఖం మీద వేయబడిన ఆ ముఖము మీద కప్పబడిన ఆ ముసుగును తొలగించాడు. ముసుగును తొలగించాడు. చూడండి, ఆ అజ్ఞాన కాలములో మరి యోధ అనే వ్యక్తి కోడలతో పాపం చేశాడు. దేవుడేమో పరిశుద్ధుడు. చూడండి, కొడుకు భార్య ఎంత భయంకరమైన పరిస్థితులు. ఉదాహరణ చెప్తున్నా మీకు, ఆ పేజీ మేము తిరిగి వేయొద్దు, మీరేం చదవద్దులే, కానీ అంత ఇంట్రెస్ట్ దాని మీద నాకేం లేదు. చెప్తున్నాను, ముసుగు ఎంత కప్పబడ్డదో తెలుసా? ఎందుకని? మా వంశం నిలబడాలను, లేకపోతే ఏదో ఒక రీతిగా అజ్ఞాన కాలం అది. వారు ఏదో ఒక రకంగా ఆ పిల్లలు కావాలనే ఉద్దేశంతో, వంశం నిలబడాలనే ఉద్దేశంతో ఎంత ఘోరమైన పాపం అనేది. కొడుకు భార్య బిడ్డతో సమానం. అలాంటిది అంత దారుణమైన పాపానికి ఒడిగట్టారు. కారణం ఏంటయ్యా అంటే ఏంటంటే అజ్ఞాన కాలము. వాళ్ళ భక్తి కూడా మంచిదే, ఆ భక్తిని బట్టి దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు. కానీ యేసు ప్రభువు ద్వారాగా యెషయా గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, 25:7 వాక్యంలో ప్రతి ఒక్కరి ముఖం మీద కప్పబడిన ముసుగును ఆయన తొలగించేశాడు. ముందుగానే ప్రవచనం వచ్చేది. ఇవన్నీ గమనించిన తర్వాత ముందుగానే ప్రవచనం యేషయా ద్వారాగా ప్రవచనం వచ్చేసింది. ఇదిగో రానున్న కాలంలో ఇంకా మనము ఆ యెషయా గ్రంథం 7 కదా చదివింది, 5 నుంచి చదవండి ఒకసారి. అణిగిపోవునట్లు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయ కీర్తన అణిచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము రుబ్బిన వాటితో విందు చేయును. మట్టి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగులు గల రుబ్బిన వాటితో విందు చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఎవరు ప్రవశించారు? ఎవరి ద్వారాగా? అప్పుడు యెహోవా దేవుడు ఆ పర్వతం మీద ఇవన్నీ జరిగించుకుంటూ వస్తూ మరి తన సొంత కుమారుడు, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుడు పంపి వాళ్ళందరి ప్రపంచంలో కప్పబడిన ప్రతి ముఖం మీద కప్పబడిన ముసుగు, పాప పుణ్యము తెలియకోకుండా, తారతమ్యము లేకోకుండా, వాయవరస లేకోకుండా నడుస్తున్న పాప స్థితిలో ఉన్న ప్రజలందరి ముఖం మీద ఆ ముసుగును తొలగించుకున్నాడంట. తొలగించడానికే ప్రభు ఈ లోకానికి
వచ్చారు. ఇంకా చాలామంది ప్రజలు తెలుసుకోవట్లేదు, వినలేని పరిస్థితిలో ఉన్నారు. కనుకనే వాళ్ళని ఎంతగా నడిపించినా, ఎంతగా అద్భుతాలు చేసినా వాళ్ళు లోకంలోనే పడిపోయారు కానీ పైకి రాలేదు. ఎవరికో జరుగుతున్న అద్భుతాలు చూసి, ఎవరికో జరుగుతున్న మేలులు చూసి వాళ్ళు పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎదట వారికి మేలు కలుగుతూ ఉంటే ఆ మేలును చూసి మాకెందుకు కలగట్లేదని ఈర్చగలిగి ఉంటున్నావు. కానీ దేవుని కృపేంటో తెలుసుకోగలిగితే, ఆయన పరిశుద్ధతను తెలుసుకోగలిగితే, ఆయన వాత్సల్యతను తెలుసుకోగలిగితే, ఆయన కృపేంటను తెలుసుకోగలిగితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన ఎప్పుడు నిత్యము నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకునే స్థితిలో ఉన్నాడు. నువ్వే జారిపోతున్నావు సంఘంలో నుంచి. ఎన్ని మార్లు గద్దించినా, ఎన్నిసార్లు ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నీతి కలిగిన ఆయన వాత్సల్యము చేత, ఆయన వాక్యము చేత, ఆయన మాటల చేత నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను నన్ను ఒక నూతనమైన కృప చేత నింపాలని అనుకుంటున్నాడు. కానీ మనం ఏమైపోతున్నాం అంటే జారిపోతున్నాం, ఆయన చేతుల నుండి జారిపోతున్నాం, విదలాంచుకుంటున్నాం, జారిపోతున్నాం. చూడండి, సామెతల గ్రంథంలో ఆ ప్రజలు ఏమైపోయారు. ఆయన మాట వినడం లేదట. ఏమండి, వెనకబెట్టి ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆయన మాట వినలా అంటే ఆయన గద్దెంపుకి విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుచున్నాను, ఆత్మను కుమ్మరించుచున్నాను అంటున్నాడు. బాబు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తున్నాను, నా గద్దెంపుకి వెనకకు తిరుగుడి, లోపడుడి అని చెప్పానంటే వాళ్ళు ఎంత మాత్రము కూడా వినేటట్టు లేరు. నేను పిలవగా మీరు వినకపోతే, 24వ వాక్యం, నేను పిలవగా మీరు వినకపోతే చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతే, ఎవరు అసలు లక్ష్య పెట్టట్లేదట, ఇష్టపడలేదట. కనుక దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారం మనం నడిచినప్పుడు, ఆయన మాట మనం వినినప్పుడు ఏం జరిగింది తెలుసా? వినిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథములో, ఆయన మాట వినిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథములనే కాదు, జీవ గ్రంథములో కూడా వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. ఏది ప్రాముఖ్యమైన విషయము? ప్రకటన గ్రంథంలో ఉన్నది రాయబడి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వాక్యం మనం చూస్తే, ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వినుడు. యోహాను భక్తులను గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు ఏమైపోయినాయి అంటే చెప్పాలి. మొదటి సంగతులు ఏమైపోయినాయి? ఎవరి ద్వారాగా? వదకు దేవబడిన గొర్రె పిల్ల ద్వారాగా. ఆ గొర్రె పిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ గోల్గొతా కొండపైన ఆ పర్వతము మీద ఆయన సిలువ వేయబడి రక్తాన్ని సిందించి ప్రాణాన్ని పెట్టి, అంతకుముందు ప్రజలకి ముఖం మీద కప్పబడి ఉన్న ప్రతి ఒక్క ముసుగును తొలగించడానికి దేవాలయము తెరను నిలువుగా చీల్చబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. చీల్చబడ్డది. కానీ ఆ రోజు నుంచి ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సింది. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి చట్టం మారిపోయింది. ప్రభు కాలంలో చట్టం మారిపోయింది. పరిశుద్ధాత్మ కాలంలో కాపుదల, మరి మనకు ఆదరణకర్త. ఇప్పుడు ఎవరున్నారు మనకు తోడు చెప్పండి? యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. మనకి ఎవరున్నారు ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, నడిపిస్తున్నాడు. ఆయనే ఆదరణకర్త, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నడిపిస్తున్నాడు. ఆయనే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. ఈ వాక్యం బోధించడానికి ఎవరి శక్తి సరిపోదు. ఆయనే బోధిస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన కృపచేత మనలందరూ కూడా మంచి మార్గం నడిపిస్తున్నాడు. ఆ దినాలలో వారు వినలేదు కనుక ఏం జరిగింది? వాళ్ళకి వినలేదు కనుక ఏం జరిగింది అంటే, వాడు కష్టకాలంలో ప్రార్థన చేస్తే దేవుడట వినలేదంట. ఎందుకని? నేను పిలిచినప్పుడు మీరు వినకపోతిని కనుక. చూడండి, నేను పిలిచినప్పుడు వినకపోతిని కనుక. 26వ వాక్యం నుంచి చదవండి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను.
నవ్వేదను. మనకు అపాయం కలిగినప్పుడట ఆయన నవ్వుతాడట. మనం ప్రార్థన చేస్తాం, మనకు అపాయం కలిగినప్పుడు ప్రభువా నేను టైం పాటిస్తాను ప్రభువా, ప్రభువా క్రమంగా వాక్యం ఉంటాను ప్రభువా, ప్రభువా ఖచ్చితంగా ఈ సన్నిధిలో నేను నమ్మకస్తుగా ఉంటాను ప్రభువా, నా అలవాట్లు మానేస్తాను, నాకున్న చెడ్డ అలవాట్లు మానేస్తాను అయ్యా, నాకున్న ప్రతి ఒక్కడు కూడా మానేస్తాను ప్రభువా, నేను అద్దుకొని జీవిస్తానయ్యా, నాకు సహాయం చేయవా అంటే ఆయన ఏం చేస్తాడట, మనకు అపాయం కలిగినప్పుడు మనం ప్రార్థిస్తాం కానీ ఆయన నవ్వుతాడట. పట్టించుకోడు. అసలు అపాయం ఎందుకు వచ్చింది అంటే నీవు దేవుని మాట వినలేదు కాబట్టి అపాయం నీ మీదకి వస్తుంది. నువ్వు దేవుని మాట వినలేదు కనుకనే అపాయము నీ మీదకి వస్తుంది, లేకపోతే రానిచ్చేది కాదు కదా. యాకోబు రాసిన పత్రికలో మరి 1వ అధ్యాయము 13వ వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఎవరిని కూడా శోధింపడు, ఎవరైనా శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి శోధింపబడి సొంత ఆశ, సొంత ఆలోచన చేత ఏమైపోతున్నాడట, శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. చాలా మంది మన స్వకీయ మన సొంత నిర్ణయాల చేత మనం ఏం చేస్తామంటే బాధలు మనమే కొని తెచ్చుకుంటాం. దేవుడు పెట్టడు, అసలు మనకి బాధలు పెట్టడు. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడు. ఎక్కడ ఎవరు మాట ఇచ్చాడు, ఎవడను కూడా ఆయన శోధించడు. అయ్యా మరి ఏమును శోధించాడుగా, అది శోధించడం కాదు, పరిశోధించడం. దేవుని స్తోత్రం చెప్పండి. శోధించడం వేరు, పరిశోధించడం వేరు. పరిశోధించడం ఏంటంటే పరీక్ష పెట్టాడు. ఒక పరీక్ష, అపవాదిని గురించి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు, ఆయన నిలబడ్డాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఆయన ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నిలబడ్డాడు. ఆ శ్రమ ఎవరికి రాదండి, భయపడద్దు. ఏపుకు వచ్చిన శ్రమ ఎవరికి దేవుడు పెట్టడలే కానీ ఆయన నిలబడ్డాడు. ఆయన పరిశోధించాడు కనుక 2 ఆశీర్వదించాడు. కనుక మరి శోధన ఎందుకు వచ్చింది, శోధన దేనికి వచ్చిందంట, మన స్వకీయమైన అలవాటును బట్టి, మన సొంత నిర్ణయాన్ని బట్టి, కాబట్టి మన స్వబుద్ధిని ఆధారము చేసుకున్నప్పుడు అలాంటి శ్రమ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు చూడండి దేవుని సన్నిధికి వస్తూనే మారిపోతూ ఉంటాడు, అలవాటు మారిపోతూ ఉంటుంది, ఆ పరిస్థితి మారిపోతుంది. కారణం ఏంటి, అతని పొరపాటు కాదు, అది అపవాది అని జ్ఞానం వేసి గుచ్చి లాగుతున్నాడు, ఏదో ఒక ఆశలో లాగుతున్నాడు, ఆశలో వెళ్ళిపోతున్నాడు. కనుకనే అట్లా పడిపోతున్నాడు. ఎంత భక్తి పనులనైనా అపవాది పడగొడుతుంది. కనుకనే ఆ యేసు ప్రభువారు ప్రతి ఒక్కరి ముఖం మీద కప్పబడిన ఆ ముసుగుని తొలగించేశాడు. కనుక మనము కూడా దేవుని మాట వినకపోతే ఏం జరిగింది ఆలోచించండి. అక్కడ వాళ్ళకొక న్యాయం, నీకొక న్యాయం ఉంటుందా చెప్పండి. మీకు చెప్పిన తర్వాత నేను కూడా తెల్లవారుజామున ఆల్రెడీ లేస్తాము, కాకపోతే ఏంటంటే ప్రేయర్ చేసుకొని మళ్ళీ పడుకుని 7 గంటలకు లేచేవాడిని. ఎందుకంటే ఈ లోపల అందరూ స్నానాలు చేస్తారు కదా అని చెప్పి. అలాంటిది నేను కూడా పెద్దలకాడే లేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే మీకు టైం చెప్పాను. ఏ టైం అని చెప్పండి, 8:30. ఎంత టైం, 8:30, 9 వరకు కరెక్ట్గా. 9 దాటితే ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు కూడా మనం దేవుని మాట దొరికాం, ఇది ఫైనల్. దేవుని మాట వినాలా వద్దా? నా గద్దెంపు విని తిరుగుడి, ఆత్మను మీ మీద కుమ్మరించుచున్నాను, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలవగా వినకపోతే. ఆయన తెలియపరుస్తున్నాడు మనకి. ఇంతే మంచిది, మనకు మంచిది కదా. ఆలోచించండి, ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఎంత ప్రేమగా వింటే అంత మంచిది. దేవుడిని ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే, అలాంటి ఉద్దేశంతోనే నీకు తెలియపరుస్తున్నాడు. అందరికీ తెలియపరచట్లేదు.
నీకు మాత్రమే తెలియపరుస్తున్నాడు. ఎన్నడన్న వారికి తెలియపరచడు ఆయన. ఎన్నడ వారికి తెలియపరచడు, నీకు మాత్రమే తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలా? వినాలి. నీకు తెలియపరుస్తానే కదా. కొన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. యాకోబుకి ఎంతమంది చెప్పండి? 4. అబ్రహాముకి చెప్పండి. అబ్రహాముకి ఇస్సాక్కి. అందుకే ఇస్సాకి ఇత్తనం వేసిన కాడ 100 ఫలించాడు. అక్కడికెక్కడ ఇచ్చేసాం. కనపట్ల మీకు కనపడుతుందా లేదా? మరి తన కుమారులు ఒకడు బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు, ఒకడు బుద్ధిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా నలుగురు చేసుకుని నాశనానికి దారి తీశాడు. కానీ దేవుడు కృపచేత ఏం చేశాడు? తన తండ్రికి మాట ఇచ్చాడు కనుక, వాగ్దానం ఇచ్చాడు కనుక, ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ మాట చదువుతారా? దేన్ని బట్టి? ఆయన పరిశుద్ధతను బట్టి అనుకుంటున్నారా మీరు? మీకు డౌట్ రాలేదా? ఒక ఆయన అడిగాడు, ఫుల్గా దాగొచ్చి అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? అతను పొరపాటు చేస్తున్నాడు. తాగటం ఒకటే కాక మందిరానికి వస్తున్నాడు. పొరపాటు ఏంటంటే మరొక స్త్రీతో పాపం చేస్తున్నాడు. ఆమె కూడా వివాహమైందే చేస్తున్నాడు. ఇది కొంతమందికి తెలుసు. దీన్ని బట్టి ఆయన ఒకరోజు అయ్యగారికి తెలిసే ఉంటుందిలే, ముందుగానే మనం ఒక మాట అయ్యగారికి తెలియపడతాం మన తెలివితేటలతో అని వచ్చి, అయ్యగారు యాకోబుకి ఎంతమంది అండి? 2 భార్యలు, 2 దాసీలయ్యా, ఉపపత్నులు అన్న. అంటే పెద్దోళ్ళు కదండి వాళ్ళు అంత గొప్పోడు కదా, అంత పెద్దోడు కదా, అంతగా దీవించబడ్డారంటే. అయినా కానీ వాళ్ళు దీవించబడ్డారు కదండి. నీ వాక్యం నాకు చెప్తుంది ఆయన. ఎందుకని? ఆయనలో ఒక దూలం ఉందిగా, దూలాన్ని తుంచుకొని నా కంట్లో నలుసు, ఏంటి బాబు నలుసు ఉంది అయ్యగారు అని అంటాను. అంటే దాని అర్థం ఏంటంటే, నాకెక్కడా ఇది బోధిస్తాడో కాబట్టి నలుగురిని చేసుకున్నవాడు కూడా దీవించబడ్డాడని చెబుదామని. అప్పుడు నేనన్నాను, అది కృపాకాలము కాదు, ఇది కృపాకాలము, అది అజ్ఞాన కాలము. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడయ్యా. ఇప్పుడైతే ఏం చేస్తాడంటే ఎముకలు పిండేసే రోగం పెడతాడు. దాన్ని బట్టి ఇక మనసు మనిషి లేగవు, మొత్తం అందులోనే అన్న వదిలేండి, అంతకాడికి ఎందుకు అని చెప్పుకుంటే దేవునికి స్తోత్రం. కాబట్టి చదవండి ఆ మాటను ఒకసారి అమ్మా. అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు వండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చుదును. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల. ఎవరు దేవుడు అని అన్నాడు ముందు? ఎవరు దేవుడట? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, కాబట్టి నిన్ను కరుణిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. వాడికిచ్చిన మాట, వాడికిచ్చిన వాగ్దానం అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో ఆకాశ నక్షత్రముల కంటే, సముద్ర ఇసుక రేణుల కంటే నీ సంతానమును నేను హెచ్చించదనని వాగ్దానం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏం చేయకూడదు? నష్టపు చేయకూడదు. నలుగురు చేసుకునే కానీ 12 మంది సంతానం ఇచ్చాడు. ఎందుకని? ఎవరికిచ్చిన వాగ్దానం? మరి నీ వెనక ఏ వాగ్దానం ఉంది? ఏముంది నీ వెనక వాగ్దానం? ఏంటి? యేసయ్య మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ పొరుగువాన్ని. అదే అందుకే అంటాడు అక్కడే నిర్గమాకాండంలో, పాత నిబంధనలు కూడా మంచి చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి 10 ఆజ్ఞలు. అందుకనే మోసే ఇదంతా భరించలేక, ఇలాంటి పరిస్థితులు భరించలేక షినాయి పర్వతం మీద 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేసి వాక్యము పాపపు స్థితి నుంచి విడిపించబడాలని 10 ఆజ్ఞలు రాపించుకొని వచ్చారు. 10 ఆజ్ఞలు రాపించుకొని వచ్చారికే వీరు కొండ కింద ఏం చేస్తున్నారట? భయంకరమైన పరిస్థితిలో నాట్యమాడుతూ ఉన్నారు. సరే, అది వేరు సంగతి. వాక్యము ఏం చెప్తుందంటే 10 ఆజ్ఞలు ఆ దినాలలో కూడా ఉన్నాయి. ఈ ఆజ్ఞలు వదిలే బాబు అని యేసు ప్రభు వారి కాలంలో ఆ పుస్తకంతా తొలగించేసి, ఇన్ని ఆజ్ఞలు ఉన్న వాళ్ళు ఏమైపోయారు? 10 ఆజ్ఞలు ఉన్నా పాడైపోయారు. 10 ఆజ్ఞలు ఉన్నా
దేన్ని కూడా పాటించలేదు. నేనంటాను ఈరోజు ఆజ్ఞ నీ జీవితాన్ని ఆశీర్వదించింది. ఆజ్ఞను మరవకూడదు. అందుకే అంటాడు సామెతల గ్రంథము 4వ అధ్యాయములో, సామెతల గ్రంథము 4వ అధ్యాయములో మనం చూస్తే ప్రియులారా, 4వ అధ్యాయం నా ఆజ్ఞలను గైకొనిన యెడల నీవు బ్రతుకుదువు. నా ఆజ్ఞలను కుమారులారా తండ్రి ఉపదేశములను వినుడి, వివేకము నొందినట్లు ఆలకించుడి. మీరు వివేకము నొందినట్టు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను. ఆ, నా బోధను త్రోసివేయుడి. నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని. ఆ. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడనై ఇంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. నా మాటలను పట్టుకొని నిమ్ము. నా ఆజ్ఞ గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. స్తోత్రం చెప్పండి. ఎందుకు సచ్చారు కొంతమంది అంటే ఆజ్ఞను పాటించలేదు. ఎందుకు సచ్చారు కొంతమంది అంటే ఆజ్ఞలను పాటించలా. ఆయన మాటలను జాగ్రత్తగా పట్టుకోలా. కాబట్టి ఆయన మాటలు ఏం చేయాలట, ఆయన మాటలు ఏం చేయాలా పట్టుకోలేదండి. వాళ్ళు ఏం చేయలేదంటే పట్టుకోలేదట. పట్టుకోవాలా, ప్రతి ఒక్క మాటను నువ్వు పట్టుకోవాలా. సెల్ ఫోన్ 40,000 రూపాయలు పెట్టి ఫోన్ తీసుకుంటావు కదా, ఆ ఫోన్ ఎంత జాగ్రత్తగా పట్టుకుంటావు, ఎంత కింద పడితే అది ఎక్కడ పగిలిపోతామని చెప్పి ఎంత జాగ్రత్తగా పట్టుకుంటావు. అంతకంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేయాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకొని అది హృదయం, మరొక్కసారి అంటాడు అది నీ హృదయం అనే పలక మీద. చూడండి 2వ అధ్యాయము 1వ వాక్యం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాసుకుని ఎడల జ్ఞానమునకు హృదయపూర్వకముగా దాచబడిన తలుపు వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. నీకు లభించును. ఏమి లభించును? జ్ఞానం. అవ్వండి, సొలొమోను అడిగింది ఏంటి? జ్ఞానమే. జ్ఞానాన్ని అడిగితే అన్ని ఇచ్చేసాడు వేసే, అన్ని ఇచ్చాడు. బాబు నువ్వు జ్ఞానాన్ని ఒక్కదాన్ని అడిగావు, కానీ నీకు సిరి సంపదలు, సైన్యములు, రాజ్యములు సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడు నా మాటలో అంగీకరించిన నా ఆజ్ఞలను నీ యొద్ద దాసుకుని ఎడల. ఏం చేయాలంట? దాచుకోవాలంట. ఆజ్ఞను ఏం చేయాలా? దాచుకోవాలి. 10 ఆజ్ఞలు దాచుకున్నారా వాళ్ళు? దాచుకున్నారా? దోసుకున్నారా? ఏం చేశారు? వీలైనంత వరకు దోసుకున్నారు. విన్నారా వాళ్ళు? వినలేదు. వినలేదు కనుక 4వ అధ్యాయంలో కూడా ఎవరు రాయబడి ఉంది? నా మాటలను పట్టుకోను, నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము. నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. నువ్వు బ్రతకాలి అంటే సమృద్ధి కలిగిన ఆహారము చేత నువ్వు బ్రతకాలి అంటే, జీవము కలిగిన వాడిగా ఉండాలి అంటే దేవుని మాటను హృదయపూర్వకంగా పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. అలా పట్టుకోలేదండి వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? ముసుగు కప్పబడదుగా అపవాది ముసుగు వేయటం ద్వారాగా వాళ్ళందరూ కూడా అందరూ కూడా మాట తప్ప తిరిగారు. మోసే ఎంత చక్కగా నడిపించాడండి. 8 లక్షల మంది నడిపించాడు ఆయన. 8 లక్షల మంది నడిపించాడు. 6 లక్షల మంది ఐగుప్తు దేశములో విడిపించబడినప్పుడు కాలు బలము 6 లక్షల మంది అంట. అంటే యవనస్తులు నడుస్తున్న వాళ్ళు 6 లక్షల మంది. ఇంకా గాడిదల మీద, గుర్రాల మీద, వాటి మీద, వీటి మీద ఎక్కించబడిన వాళ్ళు ఎంతమందో, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతమందో, పిల్లలు ఎంతమందో, స్త్రీలు ఎంతమందో ఆలోచించండి. దాదాపుగా 20 లక్షల మంది అక్కడి నుంచి నడిపించబడ్డారు. 40 లక్షల మందిగా మార్చబడ్డారు. కానీ వీళ్ళందరినీ అంత జాగ్రత్తగా నడిపిస్తూ ఒక సమయం కాడ ఒక స్థలం కాడికి వచ్చేసరికి వాళ్ళందరూ సనుగుడికి గొనుగుడు తట్టుకోలేక ఒకటి 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టాడు కోపం వచ్చి. రెండోది ఏం చేశాడు? ఆ బండను కర్రతో కొట్టాడు. నీళ్ళు ఇస్తున్న బండను కర్రతో కొట్టాడు.
ఎవరి ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలా నేను అని దూషించాడట. దూషించే హక్కు కూడా ఎవరికి లేదు, సేవకుడికి లేదు. లేదు కానీ మాకు ఒక హక్కు ఉంది, వాక్యం అడ్డ పెట్టుకొని తిట్టే హక్కు ఉంది. అందుకనే యెషయా గ్రంథంలో ఉంది కదా 1వ అధ్యాయంలో, నేను పిల్లలను కానీ పెద్దవారిని చేసి తిని కానీ వారు నా మనవి వినకపోతే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కాముని మెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని మెరుగును. ఇశ్రాయేలులకు తెలివి లేదు. ఏ తెలివి లేదండి వాళ్ళకి, అసలు తెలివి లేదట. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తెలివి లేకుండానే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు కనుక నాశనకరమైన స్థితిలో పడిపోయారు. ఇక కీర్తన గ్రంథంలో కూడా మనం 106 అధ్యాయంలో కూడా చూస్తాం. 106 అధ్యాయం మొత్తం చదవండి. అసలు ఎంత చక్కటి మాటను అక్కడ ఇశ్రాయేలు గురించి మనకు తెలియపరిచింది. దేవుడు పిలుచుకున్న ఆ ప్రజలు ఎంత భయంకరమైన స్థితిలో తప్పిపోయారు, ఎంత భయంకరమైన స్థితిలో తొలగిపోయారు. కాబట్టి వారు దేవుని మాట విననో లేదని నిరాకరించి ఆయన మాట నమ్మకపోయింది. తమ గుడారములో సనుగుకునేది. అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి. ఎవరు చేయెత్తింది? ఎవరు చేయెత్తింది? దేవుడు. అంతకాడికి తెచ్చుకున్నారు. మరి ఆ రోజునే అలా జరిగితే మరి ఇవాళ పరిస్థితి ఏంటి ఆలోచించామా? ఏనాడైనా ఎంత నిర్లక్ష్యం తెలుసా మనకి ఎంత నిర్లక్ష్యం తెలుసా? దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, సమయం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి రావాలంటే నిర్లక్ష్యం. ఎంతో నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతా ఉన్నాం, ఎంతో నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతా ఉన్నాం. ఏమండి, ఇవాళ ఒక మాటకి 20 మాటలు కావించి చెప్పుకోవడానికి మాత్రం టైం దొరికింది నీకు. కానీ మందిరానికి రావాలంటే సమయం దొరకట్లా. మందిరానికి రావాలంటే సమయం దొరకట్లా. ఆరాధన సమయంలోనూ, ఆరాధన అయిపోయిన తర్వాతనో, వాక్య సమయంలోనూ, కొంతమంది శివుల్లోనూ. ఏమండి, ఎందుకంటే క్రమం లేదు. క్రమం లేని నిన్ను దేవుడు ఎలా దీవిస్తాడు నాకు అర్థం కాలేదు. చావుకుడు మాట కాదని దేవుడు నీ జోలికి రాడు, నేను దీవించడు. ఒకటే నేను చెప్తున్నాను. బాధ కలగనీయొద్దు, చావుకుడికి బాధ కలగనీయొద్దు, దేవుడికి బాధ కలగనీయొద్దు. చావుకుడికి బాధ కలుగుతుంది, దేవుడికి అంత బాధ కలిగింది నీ మీద చెప్పండి. ఏలియా అన్నాడు, ఏలియా ఇది ఒక స్థలానికి వెళ్ళు, అక్కడ తోటలో నాబూత్ అనే వ్యక్తిని అహాబ్ అనే ఒక వ్యక్తి చంపేస్తున్నాడు. అతను బయలుదేరాడు, అతను ఎదుర్కోపోయి అన్నాడు. రాజులు మొదటి రాజులు 21 వచ్చి అతను ఎదుర్కోపు అన్నాడు. ఏలియా ఆ దేవుని మాటని ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నమాట ఈ మాట చెప్పమన్నాడు. ఇదిగో నాబోతు ఎక్కడైతే సంపి ఉన్నావో, ఎక్కడైతే అతను రక్తమును కుక్కలు నాకినాయో అక్కడ అదే స్థలములో నీ రక్తమును కూడా కుక్కలు నాకున్నాయి. ఈ మాట చెప్పమన్నాడు. ఎవరికి చెప్పమన్నాడు? అహాబుకి చెప్పమన్నాడు. అహాబ్ అనే రాజుకు చెప్పమన్నాడు. రాబోదు చెప్తారు, ఎక్కడ ఉన్న చచ్చిపోయాడు ఆయన చెప్తే కావాలంటే మీరు చెప్పండి, లేదు నేను చెప్పను. దేవుడికి స్తోత్రం. అహాబ్ దగ్గరికి వెళ్ళాడు. అహాబ్ ఏమంటున్నాడు తెలుసా? అప్పటికి అతను చేసింది తప్పు, అసలు చేసింది పాపం. దేవుని చేత అభిషేకించబడి నరహత్య చేయకూడదు, చేశాడు. మోసగించకూడదు, మోసగించాడు. నీ పొరుగు వాడిని పూసుకు పుల్ల ముట్టుకోకూడదు. అయితే పొరుగు వాడిని ద్రాక్ష తోటను ఆశించాడు. ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయాడు తెలుసు. ఇక్కడ అహాబు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత మేలు పొందుకున్నవాడు, దేవుని కృపను పొందుకున్నవాడు. ఎన్ని ఆజ్ఞలు మర్చిపోయాడు ఇక్కడ. ఎన్ని ఆజ్ఞలు మర్చిపోయి చివరికి నరహత్య చేసి ఎంతో సంతోషంగా తిరిగి వస్తున్నాడు. ఇక ఆ తోట నాదేనని అబద్ధ సాక్ష్యాలు పెట్టించి తిరిగి వస్తూ ఉంటే సేవకుడిని పంపిస్తాను. సేవకుడు వెళ్ళి, బాబు అయినా ఓయ్ ఏం చేస్తున్నావయ్యా, నువ్వు ఏం చేసావు, ఏంటి నాబోతుని చంపావేంటి, దేవుడు చెప్పాడు నిన్ను కలవమని అని అంటే, నా పగవాడా
ఏంటట? అంతటా అహాబు ఆ. ఏలియాను చూచి, ఆ. నా పగవాడా, ఆ. నీ చేతిలో నేను చిక్కబడితినా నీ చేతిలో నేను చిక్కబడి అని పలుకుగా, అని పలుకగా ఏలియా ఇట్లనెను. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు అసలు? ఆయన దేని గురించి వచ్చాడు? వచ్చినందుకు ఈ మాట చెప్తే ఏమైనా పశ్చాత్తాపడి, అయ్యో ప్రభువా నేను చేసిన పాపమేనయ్యా అని కాస్త వెనక్కి తిరిగి ఆలోచించి పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటాడేమని అనుకుంటే, ఆ పగవాడా నీ చేతిలో ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి, శావుకుడు విరోధం చేసుకొని ఇంకా దారుణమైన పరిస్థితి అనమాట. ఉన్నట్టు చెప్పడానికి వస్తే శావుకుని పట్టుకుని అంటున్నాడు, నా పగవాడా నీ చేతిలో నేను చెక్కబడితినా. మరొక దోషం ఉన్నట్టు చెప్తున్నాం అనుకోండి. దేవుని వాక్యం చాలా మందికి బాధ, మింగలేరు కక్కలేరు. చూడండి, ఆశతో పాము సన్నగా ఉన్నగానే పెద్ద కప్పన మింగాలని ప్రయత్నం చేసింది. దాని శరీరం చీలిపోతున్నా సరే, రక్తం కారిపోతున్నా సరే, అది అట్టగట్ట మింగేసింది, గొంతు దాకా వచ్చేసింది. ఆ గొంతు కానించి కాసి బాడీ దాకా వచ్చేసింది. కానీ అక్కడ అడ్డుపడి అటుబోట్లా ఇటు రాట్లా. ఎందుకని? తన తాహతకు మించిన పని అది. మింగలేని పరిస్థితి, కక్కలేని పరిస్థితి. ఇప్పుడు కక్కాలన్నా కక్కలేదు, మింగాలన్నాక పూర్తిగా మింగలేదు. ఇప్పుడు ఎక్కడ అడ్డపడ్డది? అటు కడుపులో పోవట్లేదు, ఇటు బయటికి రాట్లా, ఆగిపోయినట్టు. అట్లాగా ఉంటుంది. వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు అహాబులా ఏమంటున్నాడు? అహాబు, నా పగవాడా నీ చేతిలో నేను చెక్కబడితేనా? అవునండి, వాక్యం చెబుతుంటే చాలా మందికి అనవసరంగా వచ్చారా, నేను మొత్తం నా గురించే చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి. నా గురించే చెబుతుంటారు. పని ఏమైనా ఉందా నాకు? మీ గురించే చెప్పడం తప్ప ఇంకేమైనా పని ఉందా? లేదు కదా. అసలు దేవుడు పంపించిందే దేనికి పంపించాడు? చెప్పడానికే కదా. ఎవరి గురించి చెప్పడానికి? మందిరంలోకి వచ్చిన మీ గురించే చెప్పకపోతే మరి ఇంకెవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? మనం సరి చేసుకుంటే అది మనకి దీవెన. సరి చేసుకుంటే మనకి దీవెన. సరి చేసుకోకపోతే నేనేమన్నాను కానీ కొత్త సంవత్సరంలో ఆ సామెతల గ్రంథంలో మీరు చదువుకున్నారు కదా, మీరు ఎన్నో ఉన్నారు కనుక మీరు బాధపడినప్పుడు నేను నవ్వేదను. ఏమన్నాడు ఆయన కూడా? ఏమన్నాడు? నవ్వుతాడట. ఏమండి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అర్థంగా బ్రతుకుతే నీ గురించి నేను ఎన్ని చెప్పినా నీకు ప్రయోజనం లేకపోతే, ఇది దేవుని మాటలు, నా సొంత మాటలు కాదు, దేవుని మాటలు. నువ్వు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయగలుగుతా చెప్పండి? మందిరంలోకి వస్తే కాలు నిలబడదు కొంతమందికి, ఎందుకో ఏంటో అర్థం కాదు. ఇప్పుడు తగ్గించారు, చాలా మంది తగ్గించారు. లేకపోతే లెగటం వెళ్ళటం మరి రావటం, లెగటం వెళ్ళటం మరి రావటం, ఇదే పని. అసలు ఎందుకు వచ్చావు ఏంటో నాకు అర్థం కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం వినాలా? వాక్యం విని ఏదైనా నీకు సంబంధించింది ఆ వాక్యం ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే దాన్ని నువ్వేం చేయాలా? ఒప్పుకొని ఇదే స్థలంలో విడిచిపెట్టిపోవాలి. నువ్వు పాపాన్ని పట్టుకొని పోవడానికి కాదు, ఇక్కడ విడిచిపెట్టిపోవటానికి. విడిచిపెట్టి ఎప్పుడైతే పోతావో, ఎప్పుడు విడిచిపెట్టిపోతావు? నీ హృదయము దేవుని మాటను పట్టుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్న కల్మషం అంతా కూడా బయటికి నెట్టివేయబడింది. స్తోత్రం చెప్పండి. చూడండి, ఏదో మరుగు బంధువులు కొట్టిన వాళ్ళు కనుక కప్పుతారు చూసివా? మీకు తెలియదు అనుకుంటలేదు. ఆ రీతిగా కక్కబడాలా పాపం స్థితి. కక్కబడదాన్ని మళ్ళీ తినేది ఎవరు? కుక్క. ఏమండి? కొంతమంది ఆత్మీయ తండ్రి విషయంలో చాలా బాధ కలిగి ఉంటుంటారు. ఏది? అహాబులాగా ఆత్మీయ తండ్రి విషయంలో కొంచెం బాధ కలిగి ఉంటుంటారు. నా గురించే చెబుతున్నావు. అసలు నీ గురించి నేనెందుకు చెప్తా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాను. నువ్వు సరి చేసుకుంటే బాగుపడతావు, నువ్వు సరి చేసుకుంటే బ్రతుకుతావు. స్తోత్రం చెప్పండి. ఆ మాటని హృదయం దాచుకుంటే నువ్వు బ్రతుకుతావు. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో కూడా, మీరు సమ్మతించిన మాటలు వినిన ఎడల
భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించెదరు. స్తోత్రం చెప్పండి. మంచి పదార్థములు అనుభవించెదరు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అంటే బలమైన మంచి పదార్థములు మీరు అనుభవించెదరు. ఇప్పుడు మంచి పదార్థములు అంటే మనకేంటి చెప్పండి? మననే కొత్తగా మరొకటి ఓపెన్ అయింది. ఏంటది? సొంత మాట్లాడ ఏంటండి? ఏమున్నాయండి అందులో చెప్పండి? అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. ఇది బలమైన ఆహారం అన్నట్టు మనకి. ఇంట్లో చక్కగా వేడి వేడి అన్నంలో కాస్త చింతపండు లేకపోతే పచ్చిమిరకాయలు 4 టమాటాలు నూరుకొని తిన్నా అది ఎంతో నీకు ఆరోగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా మనకి ఇల్లు దగ్గర వచ్చినా సరే, దగ్గరలో ఉన్నా సరే బిర్యానీ తినాలని, ఇంట్లో ఎంత మంచి కూర ఉన్నా బిర్యానీ తినాలని ఆలోచన పెట్టుకుంటారు. అది ఎంత సప్పగలదామని, ఎంత దరిద్రంగా ఉంది. దాన్ని ప్రేమిస్తారు కానీ ఇంటి అన్నాన్ని ప్రేమించరు. మొగును అది రాజును చూసిన కనులట మొగును చూసి ఏం చేసినాయట? నీ ముఖం దగ్గర పడ్డ నీ చెమట ముఖం నేను చూడలేకపోతున్నారా? ఎవరి గురించి చెమట పట్టింది వాడు? నిన్ను నీ బిడ్డలను పోషించడానికి హాయిగా కానీ ఇంట్లో కూర్చుంటున్నావు నువ్వు, కానీ నిన్ను నీ బిడ్డలను పోషించడానికి ఆ పని చేసి ఈ పని చేసి ఆ ఉద్యోగం చేసి ఈ వ్యాపారం చేసి ఏం చేయాలని నెరవేరాలి. కానీ రాత్రి కొనుక్కున్నప్పుడు కూడా ఆలోచించాను. మరి నేనైతే ఆలోచించేవాడిని. కానీ కనుకనే చెబుతా ఉన్నా, ఎట్లా రేపు మా పరిస్థితి ఏంటి ప్రభా, ఎటు వెళ్ళాలా, ఏ పనికి వెళ్ళాలా ఏంటి అనేది వాడు కష్టపడి దిగులు పడి మగమంతా గుంజిపోతే ఏమా రాజు మరి గుర్రం మీద వస్తుండవు. వాడు మంచి గ్లామర్ కలిగి వాడు తినడానికి కావాల్సినంత ఉంది. వాడి పని బాట లేదు, పోరంబోగులోడు. స్తోత్రం చెప్పండి. కనుక వాడిని చూసి నా మొగుడేం తింటుండో, ఈడేం తప్ప చూడు ఎంత బాగుండవు, వీడిని తీసుకుపోయి అక్కడ పెట్టి నీ మొగుడు కంటే అన్యాయంగా తయారవ్వకపోతే నా సెవ్యత్త వంకాయలు వేసుకుని వండుకొని తింది. స్తోత్రం చెప్పండి. ఏమండి? ఎంత సప్పకుండా ఎంత దరిద్రం ఉన్నా సరే వాటలు కొన్ని ఇష్టపడతారు అన్నమాట. ఎంత దరిద్రంగా ఉన్నా వాటలు కొన్ని ఇష్టపడతారు. ఇంట్లో భార్య ఎంత మంచిగా ఉన్నా సరే, ఇంట్లో భార్య ఎంత సౌందర్యవతి సరే, ఎందుకంటే వేసేది ఇదిగా పేదరికం లిప్టిక్ రాయితీ దొండపొండులాగా. ఈ మధ్యకాలంలో ఒక అమ్మ పాటలు పాడటానికి బాగా తయారైంది. అమ్మగారు ఆ వందనాలు చెప్పాలి. అందరు కలిసి వందనాలు చెప్పండి ఒకసారి. చెప్పండి. ఆ వందనాలు చెప్పండి. నాకు కాదు, నాకెందుకు, ఆమె చెప్పండి. ఎన్ని కామెంట్లు వస్తున్నాయి ఆ తల్లి గురించి. దేవుడు నా మనకి అవమానం. నా తల్లి గురించి ఎప్పుడు అర్థం చేసుకుంటుంది మహాతల్లి. ఒకవేళ యూట్యూబ్ ద్వారా నువ్వు వింటే మా తల్లి, మా చెల్లి, మా అమ్మ నువ్వు మారితే అంతే సార్ దేవుడు లోకమంతా మారుతాడు నిన్ను మారితే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సినిమా రికార్డులకు సంబంధించిన స్టోర్ పెట్టి ఈ పాటలు పాడటం ఏంటి, జడ్జినక ఎగరటం, ఏదో నువ్వు ఆత్మను పడను, ఆత్మగా దురాత్మ నడిపిస్తుంది. అట్లా దురాత్మ పనిచేస్తుంది. కనుక ఎవరిని నేను విమర్శించట్లేదు. కానీ మరి ఆమె పనులు అలాగ ఉన్నాయన్నమాట. ఆమె వేసుకొని వీళ్ళు ఎంత ఎత్తులు వేయాలా, ఆమె మేకప్ అయితే ఏమో ఎంత ఎత్తులు వేయాలో విశ్వాసులు అలా తయారవుతున్నారు. కానీ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే మరి వాటికి సమాధానం దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడంట? యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా, 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో నాకు కావాలి విశ్వాసం. అసలు ఎంత చక్కగా జడను అనుకుంటుందో, జడని ఎట్టాలి బా భలే ఉందమ్మా నీ జడ, అల్లకం చాలా బాగుంది. నాకు యెషయా గ్రంథం గుర్తుకొచ్చింది. అప్పుడు దేవుడు స్తోత్రం చెప్పండి. చదవండి ఒకసారి. ఏమనగా గర్విష్ఠురాలై మెడసాసి నడుచుచు వారసూపుడు చూచుచు కులుకుతూ నడుచుచు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తిని కోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున అల్లిన జడకి బదులుగా ఏమిస్తాడంట? కోడితన. ఎంత ఎకాన తత్వం తెలుసా? సోలం నీ ముఖం అసలు. ఇప్పుడు అల్లిన జడేసుకొని మహాంతం కనపడాలని అదొక రకమైన అల్లకం, మామూలు అల్లకం కాదు, శాప అల్లకం. అది నేను శాపం చూస్తే మరి ఆ జెండ చూశాను, శాప అల్లకం. ఏమన్నాలో అర్థం కావట్లా, విశ్వాసం ఎలా చెప్పాలో అర్థం కావట్లా. సేవకుడు పక్కన ఉంటే ఉంటూ మాత్యం ఇంటూ కూడా
అదొక రకమైన జడ, నడినెత్తి నుంచి అల్లిన జడకు ప్రతిగా అల్లిన జడకు ప్రతిగా. అంటే అప్పుడే అంటుందామా, ఏ జడ అనుకోకూడదా అంటాం. అనుకోవచ్చు, అదిగో వాక్యం ఉంది కదా, అనుకో. ఎవరు కాదన్నారు? చదువమ్మా. అల్లిన జడకు ప్రతిగా అల్లిన జడకు బదులుగా బొమ్ముడి తలయు. అసలే ఇది పెట్టదాల, అసలే పెట్టదాల. గంభీరంగా ఉండే మనిషి కూడా కాదు. ఎసకపోయి నాకు రాకుంటావు. షోకేసులో పెట్టిన బొమ్మ చూసినా ఇదివరకు తలకాయలు పెట్టి వాడు కొద్దిగా నెత్తి మీద ఎట్టుకుని పెట్టాడు. అదంతా పాపం ఇప్పుడు అంత బిజీగా ఉండి, వ్యాపారస్తులు బిజీగా ఉండి బూడి తల్లా పెడుతున్నారు. చూసినవా? ఎందుకంటే వాళ్ళకి తలతో పని ఏముందిలే, కింద పార్ట్ వరకే డ్రెస్ వేసి ఆ బట్టల షాప్ ముందు పెడుతున్నారు. కింద పార్ట్ వరకే డ్రెస్ వేసి అక్కడ ఉంటున్నారు. పైన బూడితలే నొన్నగా బూడితల పెడుతున్నాను అనమాట. చూసినవా? నువ్వు ఈసారి పోతే కింద డ్రెస్ చూడొద్దు, నువ్వు పైన తల చూడు ఎంత వికారం ఉంటుందో. లైఫ్ లో నువ్వు ఈ వాక్యాన్ని పాటిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. చదువమ్మా. గోనె పట్టయు యెషయా గ్రంథంలో ఉంది, 61వ అధ్యాయము 10వ వాక్యం అనుకుంటా. చూడండి ఒకసారి. 61:10. నేను ముగిస్తాను ఇక 10 దాటింది. ఏ వస్త్రాలు ఉండాలి నీకు? రక్షణ వస్త్రాలు నువ్వు ధరించుకోవాలంటే తగ్గుమాత్రపు వస్త్రాలే నువ్వు ధరించుకోవాలి భూమి మీద. దేవుడి రక్షణ వస్త్రాలు కావాలి అంటే ఏమండి, ఇక్కడ రక్షణ వస్త్రాల గురించి రాయబడి ఉంది. ఈ రక్షణ వస్త్రం ఎప్పుడు ధరించుకుంటామంటే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దీన మనస్సు అనే వస్త్రములు. ఏ వస్త్రములట? చదవండి అన్నమాట. ఎదుటివాని ఎడల సమాధాన పడండి అని అంటే ఎవరు? దాంతో నేనా అసలు కలదు, చావనైనా దత్త కానీ అసలు సావటం చాలా సింపుల్. తెలుసా నీకు? అసలు మరణం ఎప్పుడు వచ్చిందో మనకి చిటుక్కుని వచ్చిపోద్ది. అది పెద్ద కష్టమేం కాదు. చచ్చిన తర్వాత ఉంటుంది బిడ్డ నీకు, మామూలుగా ఉండదు. చచ్చిన తర్వాత పైకి చూడటం కాదు, మామూలుగా ఉండదు. అసలు ఎట్లా ఉండదు తెలుసా? ఆ బాధ. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 21. కళేభారములను తేరి చూచెదరు. తిరుగుబాటు ఎప్పుడు చేస్తానో తెలుసా? నువ్వు మాట వెనకనే ఇది తెలుసుకోవాలి. విడిదిరిగి వచ్చేసి ఈ దొడ్లోకి రావాలి. ఈ వాక్యాన్ని నువ్వు మూల వాక్యాన్ని పాటించాలి. నువ్వు మాట వెనకనే తిరుగుబాటు చేసి వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేభారమును చూచెదరు. తిరుగుబాటు అంటే ఏంటి? మాట వినని వారు తిరుగుబాటు చేశారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. మీరు తిరిమాకండి జనాన్ని చదివారు కదా, పొద్దాక ఏం చేసి టైం వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళు మాట విననప్పుడు ఏం జరిగింది? భూమి మీద ఏమో నీ ప్రార్థన వినడం. చచ్చిన తర్వాత నేను ఎక్కడికి పంపిస్తాను? మాట వినని దేవునికి విరోధంగా నడిచిన వారు ఎక్కడున్నారట? పాతాళములో. అగ్ని ఆరదు, పురుగు సావదు. వేదనకరమైన పరిస్థితి. అక్కడికి వెళ్తావట. ఎక్కడికే? ఏముందో చెప్పండి? ఏదో ఒక మాట ఉంది కదా, వీలైతే 4 మాటలు ఎప్పటికొక కప్పు కాపీ అన్నట్టు. ఏముంది? నువ్వేమన్నా మోసేది ఏమన్నా నెత్తి మీద బోరేమన్నా మోసేది ఉందో? సమాధాన పడమంటే సమాధాన పడి తల్లా అంటే అబ్బా అస్సలు కలవదండి. ఇంకేదేం చెప్పు చేస్తాం, ఇంకేం చేస్తాం? ఇదే చేసిన దగ్గరికి ఇంకేం చేస్తాను? నువ్వేమీ చేయలేవు. మొదటి మాట పక్కన పెడితే నువ్వేం చేయగలుగుతావు? అసలు సమాధాన పడటంలో ఎంత, తగ్గించుకోవడంలో ఎంత కృప ఉందండి. లేయ తగ్గించుకుంది కనుక లేయకు టకా ఎంతమంది పిల్లలు పుట్టారు? మగ పిల్లలు, ఒక్క ఆడపిల్లలు పుట్టిందా? కారణం దేవుడు ప్రేమించాడట ఆమెని. ఎందుకని? మనుషులు ద్వేషించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. తప్పకుండా
స్తోత్రం. మనుషులు ద్వేషించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఒకటే గుర్తుపెట్టు, నువ్వే అవకాశం ఇస్తున్నావు వాళ్ళకి, నువ్వే అవకాశం ఇస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు పగ సాధిస్తున్నావు అనుకోండి, నీ బొంద నువ్వే సాధించలేవు. నీ లైఫ్ లాంగ్ నీ గొప్ప చెబుతున్నా, నువ్వే సాధించలేవు. నా దేవుని కృప పొందుకోవాలా. ఇది నిజమైన కృప, ఇది నిజమైన సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. అంతేగాని నువ్వేం సాధిస్తావు? అసలు నేనేం సాధిస్తాను? ఏమక్కర్లా, దేవుని చేతులకు అప్పగించండి. ప్రభువా, ఎందుకంటే ఇక్కడ నువ్వు పగ పెంచుకొని ఏం చేసుకున్నావు తెలుసా? నీ శత్రువును నువ్వు ఆశీర్వదిస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువును కూడా నువ్వు పగ పెంచుకున్నావు అనుకో, నీ శత్రువుని దీవిస్తాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వేం చేస్తున్నావు? ద్వేషించి అతని మీద బాధ పెట్టుకున్నావు, ఆమె మీద బాధ పెట్టుకున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని చేత వాడు దీవించబడినట్లుగా నువ్వే సహాయం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన పడాలి. అందుకే ముసుగు తీసేసాడు యేసయ్య, ముసుగు తీసేసాడు. ఆ గర్వేకమైన ముసుగు తొలగిపోవాలా. పేతురు రాసిన పత్రికలు అన్నాడు కదా, దీన మనసు అని ప్రతివాడును మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రములను ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఒక మాట ప్రభు దర్శనమిచ్చాడు. నీ సేవలకు వచ్చే ముందు ఒక వ్యక్తి వచ్చి బైబిల్ ఒక ముద్దు మీద పెట్టి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచి వచ్చినట్టుగా చెప్పులు విడిచి ఒక వ్యక్తిని 2 కాళ్ళు పట్టుకొని సమార్పణ అడుగుతున్నాడు. నా పక్కన ఒక వ్యక్తి నుంచొని అంటున్నాడు, అయ్యా చూసావా 15,000 మంది ఉన్నారు, ఆయనకి సంఘం 15,000 మంది ఉన్నారు, అయినా అన్యుడైనా సరే అన్యుడికి పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈయనకు 15,000 మంది సంఘం ఉన్నారు. అయ్యా దాని అర్థం ఏంటి? అంత గొప్ప సంఘం ఉన్నా కానీ ఆ కృప ఎలా పొందుకున్నాడు తెలుసా? తనను తాను తగ్గించుకొని ఎంత గొప్ప మేలు పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. గర్వించే మనస్తత్వాలను తగ్గించుకున్నాడు ఆయన. ఆ ముద్దు మీద బైబిల్ పెట్టేసి వీడియో తాగుతున్న వ్యక్తిని పోయి పాదాలు పట్టుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది. ఆ రోజు నుంచి ఎవరైనా కోపం చేత అడిగితే వాళ్ళతో సమాధాన పడదాకా నా మనసు అంతా గర్విలు అయిపోతుంది. వాళ్ళతో సమాధాన పడదాకా ఏముందంటే అక్కడ తప్పేముంది? నా దేవుడే తగ్గించుకున్నాడు కదా. నా దేవుడే తను తగ్గించుకున్నాడు, తను అప్పగించుకున్నాడు. గడ్డం పెరిగి వేసిన వారికి, చెంప మీద కొట్టిన వారికి, ఈపు మీద గుద్దిన వారికి, ఎవరు నిన్ను కొట్టాడో తెలుసుకోమంటే ఆయన ఎంత మాత్రం కోపం తెచ్చుకోలేదు. తను తగ్గించుకున్నాడు. మరి నువ్వెందుకు తగ్గించుకోవు? నువ్వు ఆరాధించేదేమో నా ప్రభు యేసు దేవుడు అని అంటావు. మాటలు చూస్తేనేమో సైతాను మాటలు, సైతాను పాపం, సైతాను గర్వేసుకో. తగ్గించుకోవా? ఎప్పుడు తగ్గించుకుంటావు? ఎప్పుడు సచ్చిన తర్వాత నరకంలో కాలేటప్పుడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసు కడే భారములు తేరి చూస్తారు. నేను ఎవరినో విమర్శించట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఒక వ్యక్తి గురించి నేను చెప్పట్లేదు, దయచేసి గమనించాలి. సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గించుకోవాలి. ముసుగు తొలగించబడాలనికో అపవాది ఇంకా నీకు కప్పే ఉన్నదా? ప్రభు ఎప్పుడైనా నీ కొరకు సిలువ వేయబడి ఆ పర్వతం మీద, ఆ గోల్గొతా పర్వతం మీద నీ ముసుగు తొలగించేశాడు ఆయన. స్తోత్రం చెప్పు. నీ ముసుగును తొలగించేశాడు ఆయన. అందుకని నీవు గర్విష్ఠురాలిగా ఉండకూడదు, గర్వము కలిగిన వాడిగా ఉండకూడదు. తగ్గించుకోవాలా. లోకంకు తెలియదు, ఏదో మాట అంటారు. ఆ మాట అన్నప్పుడు తగ్గించుకున్నప్పుడు ఆ దేవుని కృపను పొందుకుంటావు. నరకం ఉంది, అగ్నిగుండం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇష్టవిడిగా మాట్లాడతారు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యం తెలుసు నీకు. నువ్వు ఎంతగా తగ్గించుకోవాలా? నీతిమంతులు తిట్టుట తైలాభిషేకం. ఒకవేళ అవినీతి పరులు తిట్టినా చెప్పండి, అవినీతి పరులు తిట్టిన తైలాభిషేకం కాకపోవచ్చు కానీ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. నువ్వు తగ్గించుకోవాలి. కనుక ముసుగు తొలగించాడు ఆయన. మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 27 ఆ సాంద్రకంలో 1:27 చదువుకొని, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గుర్చి మొరపెట్టుదురు కానీ
నేను ప్రత్యుత్తరం నన్ను ఇయ్యకుందును. శ్రద్ధగా వెతుకుదురు గాని నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ వారికి నేను కనపడకుందును. వారికి నిన్ను కనపడకుండా ఉందును. అమ్మా అర్థం చేసుకోండి దయచేసి. భూమి మీద మన దేవుని మాట ఒకటి, దేవుని మాట జాగ్రత్తగా వినినప్పుడు, దేవుని గద్దింపుకు లోబడినప్పుడు, గద్దింపు ఎలా గద్దిస్తాడు? శాంతుడు ద్వారా, వాక్యం ద్వారా నేను గద్దిస్తాడు. గద్దించినప్పుడు నువ్వు లోబడితే ఏం జరిగిద్దో తెలుసా? లోబడితే ఏం జరిగింది? నువ్వెక్కడ కూర్చొని ప్రభా అంటే పలుకుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ప్రభు అంటే పలుకుతాడు. ఏమండి? లేదు నువ్వు తిరుగుబాటు చేసి వాక్యానికి విరోధంగా నడుస్తూ మందిరానికి వస్తున్నావు ఉన్నావు, వాక్యానికి విరోధంగా నేను ఎందుకు నడుస్తున్నానయ్యా? సమయాన్ని పాటించు, మొదటి మాట. రెండోది ఎందుకు తెలుసా? ఆజ్ఞను పాటించు. మూడోది ఎందుకు తెలుసా? నీ హృదయంలో గర్వాన్ని ఎడవవు. ఈ గర్వాన్ని ఎడవవు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? అప్పుడు నువ్వు పలికినా, నీకు శ్రమ వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు బాధలు కలిగినా ఆయన నువ్వు మొరపెడితేనట ఆయన వినడు. నువ్వు మొరపెడితే ఆయన వినడు. శ్రద్ధగా నువ్వు వెతుకుతావు కానీ కనపడకు. ఆయన నీకు కనపడడు. అంటే ఒక దర్శనం కూడా రాదు. శ్రద్ధగా వెతుకుతావు కానీ ఆయన కనపడడు. ఎందుకని? దూరం చేసుకోవద్దు దేవుని. నువ్వు ఎవరిని దూరం చేసుకున్న బ్రతకగలుగుతావు కానీ ప్రభుని దూరం చేసుకుంటే బ్రతకగలుగు భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని శ్రద్ధగా ఆయన మాటలు వినాలా, హృదయపూర్వకంగా వినాలా, సంతోషంగా వినాలా, ఆజ్ఞను పాటించాలా, ఆజ్ఞల ప్రకారంగా నడవాలా. అయ్యగారు అంతే చెప్తారులే. అయ్యగారికి స్వప్రయోజనం కొరకు అయ్యగారు చెప్తున్నాడు. కొంతమంది ఆలోచనలు ఆయనకి మంచి జరగాలని చెప్పుకుంటున్నాడు. నాకు అవసరం లేదు. నువ్వు నాకు చేసే మంచి ఏముంది? నా దేవుడు నాకు చేసే మంచి నాకు కాదు. నా దేవుడు నాకు ఇచ్చిన కాపుదలు చాలు. దేవుడు నాకు ఇచ్చే దీవెన చాలు. కానీ ఒకటి నువ్వు నేర్చుకోవాల్సిన, నువ్వు బాగుపడాలా, నువ్వు దీవించబడాలా, నువ్వు ఆశీర్వదించబడాలా, నువ్వు దేవుని చేతిలో ఒక మగుటములాగా వెలిగించబడాలా, నీ వెలుగులోకి అనేకమైన ప్రజలు నడిపించబడాలా. ఒక సేవకుడు రాసిందంటే ఒక విశ్వాసి ఉన్న స్థలంలో ఉండకూడదు, అంచెలంచెలుగా ఎదగాలని ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు ఎదగాల. యెషయా గ్రంథం అంటాడు, లెమ్మో తేజరిల్లెమ్మో నీకు ఎలుగు వచ్చి ఉన్నది. ఎలుగు నీ వెలుగు వచ్చిందిరా బాబు అంటే చీకట్లోకి వెళ్ళిపోతానంటావు. ఎలుగు నీ వెలుగు వచ్చిందంటే చీకట్లోకి వెళ్ళిపోతామంటావు. లెగాలను దేవుని వాక్యం ఉన్నప్పుడు అక్కడ పడుకొని నిద్రపోవటం కాదు. 38 సంవత్సరాల కాడి నుంచి బెతస్దా కోనేరు దగ్గర పడిపోయి ఉన్న రోగిలాగా పడిపోయి ఉండగా లెగాలా. లెగితే ఆయన క్రాంతి నీ మీద ఉదయించబోతూ ఉన్నాయి. ఆయన నువ్వు లెగిస్తే, పాపం స్థితి నుంచి లెగిస్తే, పాడైపోయిన పరిస్థితులు లెగిస్తే దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంతేగాని నేను నా ఇష్టానుసారం నేను ఉంటాను, దేవుడు అయితే నన్ను దీవించాలా అంటే అది ఒక అంగుళం కూడా జరిగే పని కాదు. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం చదువు. యెషయా గ్రంథము అక్కర్లేదు. యెషయా గ్రంథం 25:7. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచుకున్న తెరను ఈ పర్వతం మీద తీసివేయును. మరణము ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిసివేయును. ఇదే మాట ఎక్కడుందో తెలుసా? ప్రకటన గ్రంథం 21:5. అక్కడ కూడా లాస్ట్ ఫైనల్ గా ఆ మాటను మనం చూసినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మరొక మాటను కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలోనే భూమి మీద నుండి తన జనులందరూ ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి, ఇలాగు జరుగునని అంటే యెషయా గ్రంథంలో జరుగునని చెప్పాడు. మత్తయి సువార్తలో అది నెరవేర్చబడ్డది. స్తోత్రం చెప్పండి. అక్కడ చెప్పాడు, ఇక్కడ ఇలాగ జరుగునని దేవుడు చెప్పాడు. తన కుమారుడు ద్వారా జరుగునని చెప్పాడు. జరిగింది. కానీ నీ జీవితంలో ఏది జరగట్లేదు. ఎందుకని? ముసుగు తొలగించేశాడు, కానీ ఇంకా ముసుగు కప్పుకుంటున్నావు. ఇంకా ముసుగు కప్పుకుంటున్నావు. ఆయన ముసుగు తొలగించేశాడు. ఆ దినమున జనులు ఇలా అందురు, ఇదిగో మనల్ని
మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనకు కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించుదుము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుసును. గంట కుప్పలలో ఒరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. స్తోత్రం చెప్పండి. మోయాబీలు తన చోటనే త్రొక్కబడుదురు. కానీ పర్వతం మీద ఆయన హస్తము శాశ్వతముంది. పర్వతం మీద ఆయన సిలువ వేయబడి మనందరి దోషములు మన పాపములన్నీ ఆయన భుజముల మీద మోపబడి మనకు కప్పబడి ఉన్న ప్రతి ముసుగును తొలగించేశాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలాగుండా నీ ముసుగు తొలగించబడినప్పుడు ఇంకా నువ్వు పాప స్థితి పాత నిబంధన లాగా నూతనమైన మేలు చేత దీవించబడాలి. నూతనమైన మనసు రావాలి. నూతనమైన హృదయమునికి కలగాల. నూతనమైన సూపునికి రావాలి. నూతనమైన నడకని రావాలి. నూతనమైన ఆ హృదయమును కలిగి ఉండాలి. నూతనము సమస్తము నూతనమాయను ఇదిగో పాతవిగా ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి గతించిపోయినవండి. నూతనంగా మార్చబడిన వారు ఏమై ఉండాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. ఆజ్ఞలను పాటించాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కడు కూడా పాత ఆలోచన ఏంటో తెలుసా? ఆ రోజున కూడా వాళ్ళ ఆలోచన అదే. మోసే మీద తిరుగుబడి చదువుతున్నాడు. అయ్యా వాళ్ళతో నేనేం ఆశించి వచ్చానయ్యా, నువ్వు వెళ్ళబట్టే కదా నేను వచ్చానని చెప్పి మోసే ఒక స్థలంలో ఏడుస్తూ ప్రార్థన చేశాడు. కాబట్టి ఏమి ఆశించారు అంటే ఏమీ ఆశించలేదు. దేవుడిచ్చిన మాటను బట్టి ఏమండి ఏం చేయొద్దు అంటే ఏం చేయడానికి లేదంటే వ్యాపారం చేయొద్దంటే వ్యాపారం చేయలేదు. మామిడికాయ వ్యాపారం చేసే తిక్తి నా దగ్గర ఉందో, నాకు మామిడికాయ గురించి నాకు తెలుసు, దాని మీద సంపాదించుకునే తెలివితేటలు నాకు ఉన్నాయి. హైదరాబాద్ స్టేట్లు తెలుసు. నేను గుమ్మస్తాగా 6 సంవత్సరాలు తిరిగాను. నాకు అవన్నీ కూడా తెలుసు. మామిడి చెట్టుకి ఎక్కడ కాయిపోయినా కానీ కనిపెట్టగలిగిన అంత తెలివి జ్ఞానం నాకు ఉన్నది. ఎందుకంటే నేను వాటిని తిరిగాను కనుక. నేను ఒకరోజు అనుకున్నాను, ఒక తోట కొని వ్యాపారం చేసుకుంటే సేవ చేద్దామని అనుకున్నాను అందరికీ. దేవుడు ఒక్క పని మీద తన పని మీద ఉంచిన వాడిని మరొక పని మీద ఉంచాడు. కారణం ఏంటి తెలుసా? ఈ పనులలో పడి నా బిడ్డలు ఎక్కడ మర్చిపోతారని, సంపాదన మీద పడి ఎక్కడ మర్చిపోతారు, వాళ్ళ వ్యాపారాల మీద ఎక్కడ మర్చిపోతారని ఏం చేస్తాడు? తన పనిలోనే నడిపిస్తాడు, తన పనిలోనే పోషిస్తాడు, తన పనిలోనే నడిపిస్తాడు. మంద కాపరి ఏ పాలు తాగాల? గొర్రెల పాలే తాగాల. తప్పనిసరి ఇంకో సాటకు పోయి ఏదో తెచ్చుకోవడానికి అవకాశము లేదు. కనుకనే దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, చాలామంది అనుకుంటారు ఆజ్ఞ పాటించమంటే అయ్యగారు ప్రయోజనం కొరకు ఆజ్ఞ పాటించమంటున్నారులే. 10వ భాగాలు చెప్పేది అందుకే ప్రతిష్టాత్మని చెప్పింది. ఎందుకో తెలుసా? ఇక్కడ నువ్వు దీవించబడతావు, నేను పోషించబడతాను. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను మరిచిపోయి చాలామంది తెలివిగా మేమే తెలివి కలవడం అన్నట్టుగా చేతులు బిగబట్టి వాడి జీవితాలు కూడా ఏదో ఒక రోజు బిగబట్టినట్టుగానే అయిపోయేటట్టుగా చేసుకుంటున్నారు. ఏమండి? సారపతి అదోరాలు చెయ్యి సాపింది విస్తారమైన కృపను పొందుకుంది. దేవునికి స్తోత్రం. కనుక వ్యాపారం చేస్తామంటే దేవుడు వద్దన్నాడు, వినలేదు. దేవుడు ఎలాంటి దర్శనం చూపించాడు తెలుసా? హైదరాబాదు నేను ఒక డిసెంబర్లో కాయలు కోసుకొని వెళ్తున్నా. హైదరాబాద్ వెళ్తామంటే ఆ పెళ్లి లారీ ఒకటి వస్తుందో దానికి ఢీకొట్టి 10 మంది పిల్లలు చనిపోయారు. లారీ ఆ డిసెంబర్ డ్రైవర్ దిగిలిపోయాడు. ప్రజలందరూ కూడుకున్నారు. వరుసగా తెల్లగుడ్డ కప్పితే రక్తం మడుగులో ఉన్నారు 10 మంది పిల్లలు. రక్తం మడుగులో ఉన్నారు 10 మంది వ్యక్తులు రక్తం మడుగులో ఉన్నారు. అందులో నుంచి ఒక ఆయన తెల్లటి వస్త్రాలు కట్టుకొని వచ్చి చెప్పు తీసుకొని, ఇదిగో కృపా సంతోష్, ఈ చెప్పుతో కొట్టాలి నిన్ను, నీకు చెప్పిన పని నువ్వు చేసే పని అన్న. దేవుని స్తోత్రం చెప్పండి. కాటా వర్క్ చేసుకుంటా మేస్త్రిని 60 మందికి 4-5 కాటాలు చెప్పేవాడిని. వాళ్ళకి ఎంత పడితే అంత నాకు వచ్చేది, కమిషన్ వచ్చేది. ఇవన్నిటి కూడా వదిలిపెట్టి కారణం ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు మండలపాడు నుంచి కల్లూరు తిరిగాను సేవకి. తిరిగితే ప్రభు నన్ను గద్దించేసి ఆకాశం మీద నుండి ఆ కాటా శాఖలు వచ్చేసి మొక్కలు అయిపోయి నా ముందు పడిపోయినాయి. ఆ రోజు నుంచి కాటా వరకు దొరకలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఆయన పని అంటే
ఎంత దరిద్రం అయిపోయామండి, తినటానికి తిండి లేకపోవడం దరిద్రం అయిపోయాం. ఎప్పుడైతే కనీసం మేము సేవకు వచ్చినప్పుడు కేజీ బియ్యం కూడా, ఎవరి సాక్ష్యమైన కేజీ బియ్యం తెచ్చుకున్నామని ఉంటుందేమో కానీ మా సాక్ష్యంలో కనీసం ఒక కేజీ బియ్యం కూడా తెచ్చుకునే అర్హత మాకు లేదు, లేని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితి మా అన్నయ్య గారి కొడుకు ఆయన దోస్తున్న ఆటోలో, ట్రక్ ఆటోలో మరి డీజిల్ తర్వాత నేను కొట్టేస్తాను, డబ్బులు లేవు అంటే సరేనా బాబాయ్ అని చెప్పి మా సామానాన్ని తీసుకొచ్చి మేము ఉంటున్న ఇంటికాడ దించాడు. అది కూడా ప్రభుని అడిగాను. 2 ఇళ్ళు ఉన్నాయి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఒక ఇల్లు ఉంది, ఎవరిది ఆదాం పంతులు గారిది, ఆయన ఒక ఇల్లు ఇస్తానన్నారు. తర్వాత ఇక్కడ పాస్టర్ గారిది, ఫ్రాంక్లైన్ పాస్టర్ గారిది 2 ఇళ్ళు కూడా ఉండమని చెప్పాను అన్నారు. అయితే ప్రభుని అడిగాం, నాయన ఏ ఇంట్లో ఉండాలంటే ఫ్రాంక్లైన్ పాస్టర్ గారి ఇంట్లో ఉన్నట్టుగా ప్రభు చూపించాడు, అవుజుగా అవుతున్నట్టు చూపించాడు. కనుక ఎన్ని ఉగ్రతలు వచ్చినా ఆయన చూపించిన ఇంట్లో తొలగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుకనే ఆ స్థలములో నుంచి మేము కల్లూరు ఇక్కడికి ఒక్కడనే తిరుగుతూ ఉన్నా. లారీ మీద వచ్చి లారీ మీద వెళ్తూ ఉండేవాడిని, ఓ 10 రూపాయలు ఇచ్చేసి లారీ ఎక్కేవాడిని. అలాగా తిరుగుతూ ఉంటే దేవుడు ఒకరోజు ఆ కాటా చెక్కలన్నీ కూడా నా ఎదుట ముక్కలు అయిపోయినట్టుగా పడేశారు. ఆ తర్వాత మేము ఆ రీతిగా ఆ ఆటోలో వచ్చాము. వచ్చిన రోజు ఏం జరిగింది తెలుసా? దేవుని సంతోషం చూడండి. మేము ఎవరిని పిలవలేదు, ఎవరిని పిలిచి ప్రార్థన చేయాలి, ముందు ఎవరిని పిలిచి మేము ఏం చేయాలని చెప్పి అనుకున్నాం. అయితే మేము వచ్చిన సంగతి తెలుసుకొని సంఘస్థులు కొంతమంది ఏం చేశారు, ఒక ఆయన ఒక 5 కేజీలు బియ్యం తీసుకొచ్చారు, కొంతమంది నిమ్మకాయలు తీసుకొచ్చారు, మరి కొంతమంది 2 ప్యాకెట్లు నూనె తీసుకొచ్చారు. పులిహారం చేసి వచ్చిన దాన్ని వచ్చినట్టే 5 కేజీల రైస్ కూడా అన్నం వండేసి పులిహారం చేసి ₹1 మీ పెట్టుబడి పెట్టుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా దేవుడు మమ్మల్ని ఎలా పోషిస్తున్నాడంటే ఒక్క గింజ కాదు కదా, ఇంతవరకు కూడా ఒక ఇత్తనము కూడా మేము కొన్నది లేదండి. దేవుని మహాకృపను బట్టి ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు నాకు మరొక పని చూపించలేదు, సస్తావరాలు అని చెప్పాడు. అందుకని ఖచ్చితంగా ఈయన పనిలోనే దేవుని పనిలోనే ఉంటున్నా, కానీ మరొక పనిలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను. కొడుకులు కూడా అదే చెప్పాను, అయ్యా మీరు ఏదో ఒక పని చేసుకోండి, దేవుడు మీకు ఏదైనా బయలుపరిస్తే అప్పుడు మాత్రమే మీరు చేస్తున్న పని మానేసి దేవుని పనిలోకి రండి. దేవుడు చెప్పకోకుండా మీరు పని చేస్తే కలవదు. నాతో మాట్లాడితే నువ్వు సేవ చేయటం కాదు, నీతో మాట్లాడితే నువ్వు చేయాలి సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ముసుగు తొలగించబడ్డది కనుక మనము ముసుగు తొలగించబడ్డ తర్వాత తేటగా చూసే నేత్రాలు, ఆయన చూసే నేత్రాలు మనకు అనుగ్రహించాడు దేవుడు. కనుక మనము చాలా జాగ్రత్తగా పరిశుద్ధులు కనుక మన దేవుడు రోమిలికి రాసిన పత్రిక 12వ వాక్యం అంటాడు కదా, పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధులమై ఉండాలా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధత కలిగి దేవుని వాక్యాన్ని వినేవారిగా, దాన్ని పాటించేవారిగా, తిరుగుబాటు చేయకోకుండా దేవుని సన్నిధిలో నువ్వు నాటబడిన వారిగా. 52వ కీర్తన అనుకుంటా చూడండి, 8వ వాక్యమా, అక్కడ రాయబడిన మాటను మనం చూసినట్లయితే, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నిత్యము దేవుని కృప, నమ్ము, విను, నమ్ము, అంతే. నీ పని ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగ ఇయ్యాడో, ఏ రకంగా గుప్పెళ్ళు ఇప్పాలో నీ కుటుంబం పట్ల, నీ పట్ల దేవుడు తగిన సమయం అందు నిన్ను హెచ్చిస్తాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 7వ వాక్యములో మీరు మా కొరకు ఏర్పాటు చేసిన మాటను బట్టి అవా ఆ పర్వతం మీద నాయన ఆ ముసుగు తొలగించారు అయ్యా. ప్రతి ఒక్కరు ముసుగు తొలగించారు. పాప స్థితిని ముసుగు నాయన, మోసమని ముసుగు నాయన, మాట వినలేని ముసుగు నాయన, తిరుగుబడుతున్నామనే ముసుగు ప్రభువా, అవన్నీ కూడా తొలగించారు తండ్రి. ధర్మీకమైన ముసుగు దేవా, ప్రతి ఒక్కరి నాయన పాప స్థితి నుంచి తొలగించబడి మీరు పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులకు మీ మాట విన్నారు, మీరు గుప్పెలు విప్పి తగిన సమయం అందున మమ్మల్ని హెచ్చిస్తారు దేవా. తండ్రి జ్ఞాపకం చేసుకుని తప్పు చూపించండి. ప్రకటన గ్రంథంలో ప్రతి వాణి బాష్పబిందువులను తుడిసివేస్తానని చెప్పి
అవునా యేసే గ్రంథంలో చెప్పిన మాట అక్కడ కూడా తెలియపరిచావు. అయ్యా మీరు మాట తప్పే దేవుడు కాదు నాయన. జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభు చూపించండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరూ సన్నిధిలో మేమందరం ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్టుగా సహాయం చేయండి. చిన్న ప్రార్థన పరమకరం తెచ్చుకోండి. ప్రతి ఫలమును అనుగ్రహించండి. చేస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి.